గోపాలపురంలో డయేరియా కలకలంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు తక్షణ చర్యలు, బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. డయేరియా ప్రబలించిన దాదాపు 10 గ్రామాల్లో 20 వైద్య బృందాలను ఏర్పాటు చేశామని సీఎంకు అధికారులు వివరించారు. అవసరమైతే మరికొన్ని ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంటింటి సర్వే జరిపి అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మరోవైపు డయేరియాపై ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. సాయిరామ్, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం నాడు మొదలైన ఈ డయేరియా కేసులు నిన్న తగ్గి మళ్ళీ నిన్న సాయంత్రం మరిన్ని పెరిగాయి. అంటే ప్రస్తుతం గోపాలపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో దాదాపు 15 మందికి పైగా వైద్యం పొందుతున్న పరిస్థితి ఉంది. అంటే పొగాకు పొలం పనుల్లోకి వెళ్ళిన కార్మికుల్లో ఎక్కువగా ఇది కనిపించిందని చెప్పి వైద్యాధికారులు చెప్తున్నారు. ఎందుకంటే డిహైడ్రేషన్ గురి కావడం, వాంతులు విరేచనాలకి తోటి వారు ఆసుపత్రిలోకి వచ్చి చేరారు. ఆ వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు అది డయేరియా కింద, అతిసారం కింద వైద్యులు గుర్తించారు. దీంతో వారికి వైద్య సేవలు అందించడంతో నిన్న 12 గంటల్లోనే దాదాపు 19 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే మరొక 6 మందికి వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో నిన్న సాయంకాలం మరొక 8 నుంచి 9 కేసులు నమోదయ్యాయి. వారందరినీ కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. డయేరియా కేసులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే ఈ మూలలు ఉన్నాయో అన్ని చోట్ల, అన్ని గ్రామాల్లో కూడా ఇది పెరగకుండా ఉండడం కోసం ఈ పరిస్థితులన్నీ గమనించి వైద్య బృందాల్ని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి సేవలు అందించాలని చెప్పి ఆదేశాలు చేశారు. దాదాపుగా గోపాలపురం 10 గ్రామాల్లో, అంటే గోపాలపురం మండలంలోని 10 గ్రామాల్లో ఈ అతిసారం బయటపడింది. దీంతో అందరికి కూడా ఇంటింటికి వెళ్ళి కూడా వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు సర్వే చేస్తున్నారు. ఎవరికైనా మంచాన్ని పడినా, జ్వరంతో ఉన్నా, వాంతులు అవుతున్నా, విరేచన అవుతున్నా వారందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్ళడం లేదా అక్కడ ఉన్న వైద్య శిబిరంలో వైద్యం అందించడం వంటి సేవలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి అదుపులోనే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఇతర వైద్యాధికారులు గోపాలపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోని, అలాగే కొన్ని గ్రామాల్లోని పర్యటించి ఈ పరిస్థితిని కూడా అంచనా వేయనున్నారు. ఇప్పటికే అదుపులోకి వచ్చిందని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో కూడా దాన్ని అంచనా వేసి మెరుగైన వైద్యం అందించడానికి ఇక్కడ వైద్య బృందాలను కూడా మరింతగా పెంచడానికి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే డయేరియా మొత్తం అదుపులోనే ఉందని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో కేసులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ.